ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. కష్టాలు కోర్చి వేసిన పంటంతా నీటిపాలైంది. ముఖ్యంగా కాగజ్ నగర్ డివిజన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి వర్షాలు. అత్యధికంగా దహేగా మండలంలో పంటలు నీట మునిగాయి. సుమారుగా 2000 ఎకరాల పత్తి పంటలు నీటిపాలయ్యాయి. 718 ఎకరాల వరి పంటలకు నష్టం వాటిల్లింది. రెండో స్థానంలో బెజ్జూరు మండలం ఉంది. బెజ్జూరు మండలంలో 1690 ఎకరాల పత్తి పంటలు నీట మునిగాయి. ఇలా ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పు నియోజకవర్గంలో 7 మండలాల్లో 6945 ఎకరాల పత్తి, 919 ఎకరాల వరి పంటలు వరద పాలయ్యాయి. సార్ మా చిన్న తిమ్మాపూర్ గ్రామం. మాకు ఈ ఎర్రవాగు వల్ల మొత్తం పంటలన్నీ నష్టపోయినాం సార్. మొత్తం ఇసుక మెటల్ పెట్టేసింది. పీపీరావు ప్రాజెక్ట్ ఉంది అక్కడ, పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్ట్ కట్టడం వల్ల మాకు బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం నష్టపోతున్నాం. ఒక 250 ఎకరాలు ఉంటాయి సుమారుగా. పత్తి ఉంది, వరి పొలం ఉంది. పత్తికి సుమారుగా ఒక్కొక్క రైతు ఎకరాకు 30 నుండి 35 వేల పెట్టుబడి అయింది ఇప్పటి వరకు. అది నష్టపోయినాం. మళ్ళీ వరి పొలాలు కూడా బాగా ఘోరంగా నష్టపోయినాం సార్. మొత్తం ఇది ఏమైందంటే మొత్తం ఇసుక పెట్టి మెటల్ పెట్టేసింది. దీన్ని మాకు ప్రభుత్వం ఏ విధంగానైనా మాకు సహాయపడి అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ ఒక 15 ఎకరాల భూమి ఉంది. నాకు ఎర్రవాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడం వల్ల 15 ఎకరాల పంట నాది నష్టపోయింది సార్. నాకు పత్తి పంట నాది ఒక ఎకరానికి 30,000 పెట్టిన. 30,000 పెట్టి 15 ఎకరాలు విస్తరణ చేసినాం. ఈ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రావడం వల్ల నాది పూర్తిగా దెబ్బతినిపోయింది సార్ పంట. 15 ఎకరాలు పత్తి పెట్టిన ఖర్చు 4,50,000 ఖర్చు వచ్చింది. మొత్తం పూర్తిగా దెబ్బతినిపోయింది. దయచేసి ప్రాజెక్టు వల్ల మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇసుక మెట్లు పెట్టినాయి. అట్లాగే పత్తి కొట్టుకపోయింది, వరి పొలం కొట్టుకపోయింది. ఒక 200-300 ఎకరాల దాకా మొత్తం పూర్తిగా ఇదే పరిస్థితి సార్. ఈ విధంగా అయిపోయింది సార్ పత్తి. 15 ఎకరాల పత్తి నాది ఇట్లా అయిపోయింది. మొత్తం 4,50,000 పెట్టుబడి వచ్చింది నాకు. మాకు ఎవరిస్తారు? ఇబ్బందికరంగా ఉన్నా. దయచేసి ఈ పాలవాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు 2008 కట్టిండ్రు. దాని వల్ల మాకు బ్యాక్ వాటర్ రావడం వల్ల ప్రతి సంవత్సరం పంట వేయడం నష్టపోవడం ఇట్లా మా ఊళ్ళో ఒక 80 కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇదే పరిస్థితి సార్. 300 ఎకరాలు మినిమంగా ఉంటది, నష్టపోతున్నాం. దయచేసి ఎవరన్నా చొరవ తీసుకొని